హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో వినాయకుడి చవితి పూజ ఎలా జరుపుకున్నామో చూద్దాం రండి. ఈ వినాయకుడి పూజ అయితే భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకుంటారు. ఈరోజు వినాయకుడి పుట్టినరోజు కూడా. వినాయకుడి తొలి పూజ గణపతి. అతని వాహనం మూషికం అంటే ఎలుక. అంటే అందరికీ తెలిసిందే, తెలియదని కాదు. మా పిల్లల వయసున్న యంగ్స్టర్స్ లాంటి వాళ్ళకి తెలియదు కదా, కొంచెం తెలియలేని వాళ్ళ కోసం కూడా. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. ఇప్పుడు వినాయకుడిని పుట్టుక కోసం తెలుసుకుందాం. పార్వతీదేవి తలస్నానం చేయాలనుకుంటుంది. నలుగు పిండితో ఒక బాలుడు బొమ్మను చేసి ప్రాణం పోసి లోపలికి ఎవరిని రాకుండా వాకుల వద్ద కాపలా పెడుతుంది. పార్వతీదేవి కోసం వచ్చిన శివుడిని ఆ బాలుడు ఆపుతాడు. ఎంతమంది చెప్పినా బాలుడు శివుడిని వెళ్ళనివ్వడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి ఆ బాలుడు తలని శూలంతో ఖండిస్తాడు. అప్పుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి ఇదంతా గ్రహించి బాధపడుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవిని ఓదార్చి ఉత్తర దిశగా తలపెట్టి పడుకొని ఉన్న ప్రాణి తల నరికి తెచ్చి ఆ బాలుని కతికించమని తన పరివారానికి చెప్తాడు. వారికి ఒక ఏనుగు తప్ప ఏ ప్రాణి కనిపించదు. వారు ఆ ఏనుగు తల తెచ్చి ఆ బాలుడు కతికిస్తారు. ఈ విధంగా ఆ బాలుడు గజానుడు అవుతాడు. శివగణములపై అధికారం రావడం వల్ల వినాయకుడు గణపతి అవుతాడు. వినాయకుడు పుట్టినరోజు నాడు పిండి వంటలన్నీ తినేసి పెద్ద కడుపు వేసుకొని వంగలేకుండా ఉంటాడు వినాయకుడు. అలా వంగలేకుండా ఉన్న వినాయకుడిని చంద్రుడు చూసి నవ్వుతాడు. అప్పుడు వినాయకుడు కోపం వచ్చి వెంటనే నీ మొహం చూసిన వారు నీలాపనిందలు అవుతారని చంద్రుడికి శపిస్తాడు. చంద్రుడు తన ముఖం ఎవరికీ చూపించకుండా సముద్రంలో దాక్కుని ఉంటాడు. చంద్రుని పరిస్థితిని చూసిన దేవతలందరూ వినాయకుడిని వేడుకుంటారు చంద్రుడి శాపం తీసేయమని. అప్పుడు వినాయకుడు శాపం అయితే ఉంటుంది. భాద్రశుద్ధ చవితి నాడు చంద్రుని చూసిన వారు నీలాపనిందలు అవుతారు, మిగతా రోజులు పర్వాలేదు అని శాంతిస్తాడు. వినాయకుడు పూజ రోజు కూడా ఈ శాపం తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. నా పూజ చేసి నా కథ విని తలపై అక్షింతలు వేసుకున్న వారికి ఆ నిందలు కూడా ఉండవు అని చెప్తాడు వినాయకుడు. అప్పుడు వెంటనే వినాయకుడిని ఆ దేవతలందరూ ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. అంతే కదా, వినాయకుడికి కొంచెం బెల్లం పెట్టినా ఎంతో ప్రసన్నుడు అయిపోతాడు వినాయకుడు. ఇప్పుడైతే మా పూజ అవుతుంది. ధూపం ఇచ్చేసి పిండి వంటలన్నీ పెట్టి మా శక్తి కొలది హారతిది ఇచ్చేసి వినాయకుడు తొలి పూజ గణపతి తెలిసిందే కదా. ఎంత వరి పంట అది వేసినా చిన్న పసుపుతో బొమ్మను చేసి అక్కడ పూజ చేస్తారు రైతులైతే. ఇంకా అందరూ కూడా ఫస్ట్ పూజ గణపతికి చేసి అన్ని పూజలు అన్ని పనులు నిర్వహిస్తారు. అంత ప్రాధాన్యం ఉంది మనకి వినాయకునితో. వినాయకుడికి గుంజీలు అంటే ఎంతో ఇష్టం కదా. గుంజీలు తీసేసాం. ఇంకా కాలుకి నమస్కారం చేసుకొని ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.